ఏంటక్కో మన్నేదో గట్టిగానే ప్రయోగం చేస్తున్నట్టున్నాడే. అసలు ఏం జరిగిందని అంటే, మా రిక్కిని రోజు మా చెల్లి సైకిల్ తొక్కించడానికి కిందికైతే తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. అయితే అక్కడ ఒక దగ్గర బాదం చెట్టు అయితే ఉందంట. అక్కడ కాయలన్నీ రాలి కింద పడిపోయి ఉన్నాయి అనేసి మా చెల్లి ఒక 10-15 కాయలు అయితే ఏరుకొని వచ్చి, ఆ కాయల్ని తీసుకొని వచ్చి కూడా దాదాపు 4 రోజులు అయితే అవుతుందన్నమాట. మొదటి రోజు 2 కాయల్ని రోల్ ఉంటుంది కదా, మనం కిచెన్ లో యూజ్ చేస్తూ ఉంటాము, చిన్న రోలు. ఆ రోల్ లో వేసి అయితే దంచి 2 కాయల్ని అయితే చాలా బలవంతంగా అయితే తీసిందనమాట. అస్సలు వల్ల కాలేదు. ఇంకా మరుసటి రోజు కూడా ఆ రాయిని తీసుకొని వచ్చి దంచుతూ ఉంటే ఇంకా మా వారు చూసి ఏంటి అవి దంచుతున్నావు అనేసి అయితే అడిగారు. నేను సైకిల్ తొక్కించడానికి రిక్కిని తీసుకెళ్లాను కదా, అక్కడ ఈ బాదం కాయలను అయితే ఏరుకొని వచ్చాను, కానీ వీటిని వలవడానికి చాలా కష్టంగా ఉంది, దంచుతుంటే అస్సలు రావట్లేదు అనేసి అయితే చెప్పిందనమాట. అవునా సరే ఇటు తీసుకురా, నా బ్యాగ్ లో కట్టర్ ఉంది, తీసుకుంటా, నేను ఒకసారి ట్రై చేస్తాను అనేసి మా వారు కట్టర్ తో అయితే ట్రై చేస్తున్నారు. ఒకసారి మన బ్రెయిన్ కూడా చాలా షార్ప్ గా పనిచేస్తుంది కదా, అలాంటి రోజు ఈ రోజు అనమాట. మా వారు ఆ కట్టర్ తోటి గట్టిగా అయితే ప్రెస్ చేశారనమాట. ఆ షెల్ చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోయింది. ఇంకా లోపల ఉన్న బాదం కూడా బజ్జి అయిపోయింది అనమాట. అలా 3-4 అయితే కట్ చేశారు. అదేంటండి, మనం షాప్ లో తీసుకొచ్చే బాదంకి ఈ బాదంకి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ బాదం చాలా స్వీట్ గా ఉందన్నమాట. చాలా బాగుంది టేస్ట్. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి.